హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పాకం పప్పు అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము. 1/4 కిలో బెల్లం అండి, 1/4 కిలో శనగిత్తనాలు, కొద్దిగా పప్పులు, కొద్దిగా నెయ్యి, వాటర్ అండి. ముందుగా మనము స్టవ్ మీద మందపాటి బాణలి తీసుకుందామండి. శుభ్రంగా మనము ఇదైతే నీట్గా దంచి పెట్టేసుకున్నానండి. ఇందులో అయితే ఏం లేదండి, క్లీన్గా ఉంది బెల్లము. కొద్దిగా వాటర్ని కూడా వేసి బెల్లాన్ని అయితే కరిగించేసుకుందాం. చూడండి, వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉంటే బెల్లం అనేది ఉంటలు లేకుండా బాగా కరిగిపోతుందండి. ఇదైతే మంచిదండి, పిల్లల నుంచి పెద్దల వరకు బెల్లము చాలా మంచిది. అలాగే వేరుశనగలతో తింటే ఇంకా మంచిదండి. ముందు అమ్మమ్మ వాళ్ళైతే మన కోసం డబ్బాలు చేసి పెడుతుండ్రి. ఇప్పుడైతే చేయడం లేదండి, అందుకని పిల్లల్లో రకరకాల రక్త సమస్యలు అనేవి వస్తున్నాయి. పిల్లలకైతే ఇది చేసి పెట్టండి, హ్యాపీగా హెల్తీగా ఉంటారండి. వాళ్ళు ప్రతిరోజు కొద్దిగా తింటూ ఉంటే చాలా మంచిదండి హెల్త్కి అయితే. చూడండి, ఇది పాకం అయితే వచ్చింది. ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పాకంలోకి మనము పప్పులు శనగిత్తనాలు వేసుకుందామండి. శనగిత్తనాలు వేసి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇలా సెట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ముందుగా మనము నెయ్యి వేసి పెట్టుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా ప్లేట్లో మనం షిఫ్ట్ చేసి దీన్ని ఒక అర్ధగంట వదిలేద్దామండి. ఇలానే చూడండి ఫ్రెండ్స్, ఎంచక్క మనకి పాకం పప్పు అనేది ఇంత పర్ఫెక్ట్గా కుదిరింది. దీన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకుందాము. చూడండి, ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి పాకం పప్పు అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని దయచేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ మరిన్ని చూడడానికి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.